రోజుకి ఒక్కసారే తింటే నిజంగా బరువు తగ్గుతారా? 1 మీల్ ఎ డే కొంతమందికి బరువు తగ్గడంలో సహాయపడవచ్చు. కానీ అది రోజంతా ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నారు? ఒక్క మీల్‌లో మీరు ఏమేమి తింటున్నారు? అది మీ బాడీకి ఏ విధంగా అడ్జస్ట్ అయ్యి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి మీకు ఉపయోగపడేలా చేస్తుంది అన్నదే ఇంపార్టెంట్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒమాడ్ డైట్ గురించి అంటే 1 మీల్ ఎ డే డైట్ గురించి తెలుసుకుందాం. నేనైతే 1 మీల్ ఎ డే చేసినప్పుడు ఎక్కువగా ఫోకస్ చేసే థింగ్స్ ఏంటంటే ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ మన బాడీకి సరిపోయేలా మనం తీసుకునే ఫుడ్‌లో ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాను నేను. అప్పుడే నాకు మళ్ళీ పిచ్చి పిచ్చి జంక్ ఫుడ్ అవన్నీ తినాలి అన్న క్రేవింగ్స్ రాదు. నాకేం కావాలి అనేది ఒక్కసారి నా ప్లేట్‌లో పెట్టేసుకొని, మైండ్‌ని సెట్ చేసుకొని, కామ్‌గా, హ్యాపీగా, ప్రశాంతంగా తింటాననమాట. డైట్ అనేది అందరికీ ఒకేలాగా పనిచేయదండి. ఒక ఫుడ్ హ్యాబిట్స్‌ని, అది కూడా మంచి హెల్తీ ఫుడ్ హ్యాబిట్‌ని మనం మన బాడీకి అలవాటు చేసి, దాన్ని కంటిన్యూ చేస్తూ, దానికి కొంచెం టైం ఇవ్వాలి. అప్పటి వరకు జంక్ అవన్నీ తింటాం కదా! దానికి కొంచెం టైం ఇచ్చి, కామ్ అండ్ కంపోజ్డ్‌గా అది మన ఫుడ్ హ్యాబిట్స్‌కి మన బాడీ అలవాటయ్యేలాగా సెట్ చేసుకొని, తరువాత మనకి ఎంత క్యాలరీస్ అవసరం, ఎంత ప్రోటీన్ అవసరం, అది అంతా సెట్ చేసుకొని మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఒక్కొక్క పిచ్చి హ్యాబిట్ వదిలేస్తూ కంట్రోల్డ్‌గా మంచి హ్యాబిట్స్‌లోకి వస్తూ చేస్తే డైట్ మనం ఎక్కువ రోజులు చేయగలుగుతాం. ఏదో దబ్బ దబ్బ తగ్గేయాలి, ఈ మంత్‌లో ఒక 5 కేజెస్, 6 కేజెస్ తగ్గేయాలి అని టార్గెట్ పెట్టుకొని దబ దబ చేస్తే అవ్వదు. ఎంత తొందరగా తగ్గుతామో అంత ఫాస్ట్‌గా పెరుగుతాం. సో, ఎప్పుడైనా ఫస్ట్ మన బాడీకి టైం ఇవ్వండి. నేను ఒక్కొక్క హ్యాబిట్ వదిలేస్తున్నాను. నాతో పాటు నువ్వు కూడా హెల్ప్ చెయ్యి. నాకు నువ్వు హెల్ప్ చెయ్యి. మనిద్దరం కలిసి ఇలా చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ మీరు మీ మైండ్ తోటి మాట్లాడుకోండి నాలాగా. నేను చెప్పిన విధానంలో డైట్ చేశారనుకోండి, కొంచెం ఎక్కువ రోజులు డైట్ చేయగలుగుతారనమాట. ఫస్ట్ ఏదైనా ఒక 21 డేస్ చేయగలిగితే మనం, తర్వాత మన బాడీ ఆటోమేటిక్‌గా దానికి అలవాటయిపోతుంది. ఫస్ట్ 21 డేస్ మీరు బలవంతంగా ఇది చేసి కంట్రోల్ చేసి చేయకండి. మెల్లమెల్లిగా, మెల్లమెల్లిగా దానికి అలవాటయ్యేలాగా మెల్లిమెల్లిగా చేయండి. ఆటోమేటిక్‌గా అదే అలవాటయిపోతుంది. ఇప్పుడు నేను అలవాటు చేసుకున్నాను కదా! నవంబర్, డిసెంబర్ నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు కూడా కంట్రోల్డ్‌గా ఉంటున్నాను. కంట్రోల్‌గా తింటున్నాను. వెయిట్ నార్మల్‌గా మేనేజబుల్‌గా ఉంది. అండ్ ఐ యామ్ హ్యాపీ. మళ్ళీ పెరగమన్నా పెరగదు నా వెయిట్. కంట్రోల్డ్‌గా ఉంటది. ఒకరోజు తిన్నా మళ్ళీ గెట్ బ్యాక్ టు ది ట్రాక్ అలా వచ్చినప్పుడే మనం మన వెయిట్ లాస్ జర్నీలో సక్సెస్ అయినట్టు. వీడియో మధ్యలో ఒక టాబ్లెట్ ఏసుకున్నాను నేను. అది అలా ఎందుకు ఏసుకున్నానో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ హిట్ ఎ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.